హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమ్మ ఛానల్. ఇది చూసారా, ఈరోజు బీరకాయ, పందిరి చిక్కుడుకాయ, తాటా చేప పులుసు పెడుతున్నారు. పులుసు కాదండి, ముద్దకూర, తీగూర అంటాం కదా, అలాగే తీగూర అనమాట. తాటా చేప, బీరకాయ, చిక్కుడుకాయ తీగూర చేస్తాను అల్లం పేస్ట్ వేసి. చాలా బాగుంటుంది. మీరు ఎవరైనా ఇలా చేసుకుని ఉంటే ఖచ్చితంగా చేసుకొని తిని టేస్ట్ చూడండి, చాలా బాగుంటుంది. చూస్తున్నారు కదా, ఇప్పుడు పాన్ పెట్టుకుంటాము అండి. దీనిలో నేను బజ్జీలు చేశాను, ఆ నూనె ఉందండి, అందుకని దాంతోనే చేసేస్తున్నాను. ఇప్పుడు దీనిలో వేడెక్కించి నూనె వేడెక్కనిద్దాము. చూడండి, నూనె వేడెక్కింది. దీనిలో కొంచెం ఆవాలు, జీలకర్ర, కొంచెం మినపప్పు, కొంచెం మెంతులు వేసాను. ఎక్కువ వేయాలి మెంతులు, చూసారా. ఇది వేగితే ఇప్పుడు దీనిలో ఎర్రగడ్డలు వేసేస్తాము. ఎర్రగడ్డలు బాగా వాడినిద్దాము. కొంచెం దీనిలో కొంచెం అల్లం పేస్ట్ కూడా వేసుకుంటాము. ఫ్రెండ్స్, ఇదిగో అల్లం పేస్ట్ కూడా కొంచెం వేసాను, సరే కదా. ఇది బాగా వాడినిద్దాము. వాడితే టమాటాలు వేసేసుకుంటే మంచి ఇది వస్తుంది అన్నమాట, స్మెల్. చూసారా, వాడినిద్దాము. టమాటా వేసుకుంటాము. బాగా ఎర్రగా రావాలి అల్లం పేస్టు. వాడిపోయింది అల్లం పేస్టు. ఇప్పుడు టమాటాలు వేసుకుంటాం. చూసారా, ఇవి బాగా వాడిద్దాము. మూత పెట్టుకుంటాం కాసేపు మూత పెట్టుకుంటాము. ఇది మూత పెట్టుకున్నా కదా, నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. ఎప్పుడైనా సరే ఇట్లాగ తాటా చేపలు, మేము తాటా చేపలు అంటాము, మీ పక్క ఏమంటారో నాకు తెలియదు కదా, మేమైతే తాటా చేపలు అంటాం వీటిని. ఇవి ఎప్పుడైనా సరే మీరు తీసుకునేటప్పుడు ఇలాగ ఉండే చేపలు మాత్రం తీసుకోవద్దు. ఎందుకంటే ఇవి ఇరిగిపోతాయి అన్నమాట. ఇది మేమైతే దీన్ని మలబార్ చేప అంటాము. ఈ చేపలు అసలు బాగా ముక్కలు కూడా సరిగా రావు, కట్ చేసేదానికి కూడా. చూడండి ఎలా ఇరిగిపోతాయో, ఇలా ఇరిగిపోతుంటాయి. అందుకని ఎప్పుడు కూడా ఇలాంటి కలర్ ఉండే చేప మాత్రం తీసుకోవద్దు. బాగా తెల్లగా ఉంటాయి అన్నమాట. ఇట్లాగా ఇట్లా ఉంటాయి అన్నమాట, తెల్లగా. ఇలా తెల్లగా ఉండే చేప మాత్రమే తీసుకోండి. ఇలాంటివి ఇరగవు అనమాట. మనం ఫ్రై చేసుకున్నా కానీ ఎలా వేసిన ముక్క అలాగే ఉంటుంది. ఇవి అయితేను చూసారా, దీనికి తేడా చూసారా, చూడండి రెండు ఉన్నాయి అనమాట, అందుకని వేసాను. చూసారా కలరు, ఈ కలర్ ఇలా తెల్లగా ఉండేటివి మాత్రము బాగుంటుందండి. మంచి స్మెల్ కూడా మంచిగా ఉంటుంది, అసలు ఇరిగిపోవు ఫ్రై చేసేటప్పుడు. ఇవి కానైతే అసలు ఇరిగిపోతాయి, ఫ్రైకి అసలు రావు. అదిగాక స్మెల్ కూడా ఫ్రై చేస్తే అసలు కొంచెం వాసనగా కూడా ఏదోగా ఉంటుంది. అందుకని ఎప్పుడు కూడా ఈ కలర్ ఉండే చేపలు మాత్రం తీసుకోవద్దు. తెల్లగా ఉండే చేపలు అడిగి తీసుకోండి. చూసారు కదా, రెండింటికి డిఫరెంట్ చూసారు కదా. ఇది తెల్లగా ఉంటుంది, ఇది కలర్ ఇట్లా ఉంటుంది అనమాట. ఎప్పుడైనా కొనేవాళ్ళు, తెలియకుండా ఎవరు ఉండరు ఇలాంటివి. ఇప్పుడు నుంచో తీసుకుంటుంటారు కదా, కానీ తెలియని వాళ్ళు ఉంటే మాత్రం ఈ రెండు ఇట్లా కలర్స్ చూసి తీసుకోండి. ఇలాంటివి మాత్రం తీసుకోవద్దు, ఇలా ఉండేటి తీసుకోండి, సరేనా. ఇప్పుడు వాడిపోయి ఉంటుంది. టమాటా చూద్దాము. చూసారా, టమాటా వాడిపోయింది. ఇప్పుడు బీరకాయ, చిక్కుడుకాయ వేద్దాము. ఇట్లా మెత్తగా ఒత్తుకోవాలి. మామూలుగా కొంతమంది పేస్ట్ లాగా చేసి టమాటా వేస్తారు, కానీ ఆ టమాటా అట్లా వేయడం అన్ని కూరలకి టేస్ట్ ఉండదు, కొన్నిటికి మాత్రమే బాగుంటుంది. మేమైతే ఎక్కువ ఇలాగే వేసుకుంటాము. ఎందుకంటే అసలు మామూలుగా పీస్ పదార్థం తింటే మంచిది అంటారు కదా, అట్లాగా అన్నీ మనం మిషన్లకు వేసుకొని జ్యూస్ లాగా చేసేసుకుంటే ఇక మనకి పీస్ పదార్థం తినేది ఏముంటుందండి. అందుకని వీళ్ళంతవరకు కొన్నిటికే అలా మిక్సీలకి వేసుకోండి. టమాటాలు కానీ ఏ అయినా కొన్నిటికి మాత్రం ఇలాగ వేసుకోండి. పీస్ పదార్థం చాలా మంచిది, మనకి మంచి ఇది కూడా ఉంటుంది. చూసారా, ఇద్దరు చిక్కుడుకాయలు వేసేస్తున్నాను, బీరకాయలు వేస్తున్నాను. తీగూరండి, ఇది పులుసు కాదు. ఇట్లాగా ఇప్పుడు దీనిలో
మిరప్పొడి ఎక్కువ వేయట్లేదండి, కొంచెం వేస్తున్నాను, అంటే తీగూరకి ఎక్కువ కారం పట్టదు. అలాగే పసుపు పొడి, కొంచెం పసుపు పొడి, ఉప్పు వేస్తాము. కొంచెం ఉప్పు. ఇప్పుడు కలుపుకొని వాటర్ పోసుకుంటాము, కొంచెం కలుపుకుంటాము, ఇట్లా పైకి కిందకి ఇట్లా కలుపుకొని వాటర్ పోసుకుంటాము. ఫ్రెండ్స్ చూసారా, ఇప్పుడు వాటర్ పోసుకుంటాము. బాగా కలుపుకున్నాం కదా. ఇప్పుడు కొంచెం మనకు కావాల్సిన ఎక్కువ వాటర్, ఎప్పుడు కూడా ఏ కూరలో కూడా వేయకూడదు, కూర టేస్ట్ మారిపోద్ది. కొంచెం మితంగా వేసుకోవాలి ఎప్పుడైనా సరే వాటరు. అంతేనా. ఇప్పుడు బాగా ఉడకబెట్టుకుంటాం. కొంచెం ఒక 2 తెల్లులు రానిచ్చి అప్పుడు చేప వేసుకుంటాము. ఎందుకంటే ముందుగా చేప వేసామంటే బాగుండదు. ఒక తెల్లు తెల్లనిద్దాం, ఒక కూర అట్లా అన్నిద్దాము. మనం చేప వేసుకుని వేస్తాము. చూసారా, సరే కలిపేమో. ఇప్పుడు చేప వేసుకుంటాము. కొంచెం సెగ ఎక్కింది. ఇప్పుడు చేపలు వేసుకుంటాము. అంతేను, బాగా సన్న మంట మీద ఉడకపెట్టుకుంటాము. అంతేను. చిక్కుడుకాయ బీరకాయ చాలా మంచి టేస్ట్ ఉంటుంది, చాలా బాగుంటుంది. తాటాక అంతేను. ముద్దగా ఇది ఉడికాక దగ్గరకు వచ్చాక తీసి దించేసుకొని కొంచెం కొత్తిమీర చల్లుకునేస్తే కూర రెడీ అయిపోతుంది. చూసారు కదా ఎంత బాగుందో. ఉప్పు చూద్దాం కొంచెం. సరిపోయిందండి, బాగుంది. మూత పెడదాము, ఉడకనిద్దాం బాగా. ఒక్కసారి చూద్దాము ఎలాగుందో. ఉడుకుతుంది, మంచి స్మెల్ వస్తుందండి. బీరకాయ వాసన, అలాగే పందిరి చిక్కుడు వాసన, తాటా చేప వేసాం కదా, సూపర్గా ఉంది వాసన. స్మెల్ అయితే అదిరిపోయింది. చూడండి ఇంక ఎలా ఉంటుందో తింటే కానీ తెలీదు. ఉప్పు చూద్దాము. తినబడలేదండి, ఉప్పు చూస్తేనే అర్థమైపోయింది కూర ఎలాగుండేది. చూస్తున్నారు కదా. ఇలాగ ఎవరున్నా చేసుకునే వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి. అలాగే చేసుకోని వాళ్ళు ఉంటే కూడా ఇలా చేసుకొని తిని చూడండి. ఈ వీడియో మీద మీ అభిప్రాయం కూడా నాకు తెలియజేయండి కామెంట్ ద్వారా. చూస్తున్నారా, ఇంకా ఉడకాలి, కాస్త ఉడకనిద్దాము. ఒక్కసారి చూద్దాము. అయిపోవచ్చింది, కూర అయిపోయింది. చూసారా, కలర్ వచ్చేసింది కదా, చుట్టూ నూనె తేలిపోయింది కదా. నూనె తేలిందంటే కూర అయిపోయినట్టే. చూసారు కదా ఎంత బాగుందో. ఇంకొంచెం వాటర్ ఉంది, ఆ వాటర్ కొంచెం వెనకనిద్దాము. ముద్దగా వచ్చాక దగ్గరకు వచ్చాక ఆపుకొని బౌల్లో తీసేసుకొని కొంచెం కొత్తిమీర చల్లుకుంటే మంచి టేస్టీ అయిన బీరకాయ పందిరి చిక్కుడు తాటా చేప కూర. చూడండి, మూత పెడదాం. ఇంకొక 5 నిమిషాలు మూత పెట్టగలే, కొంచెం ఇంకా దించేద్దాము. అయిపోయింది. సరే గట్టిగా దగ్గరకు వచ్చేసింది. ఆపేసి స్టవ్ ఆపేసుకొని ఇంకా బౌల్లో తీసేసుకుంటాం. ఫ్రెండ్స్ చూసారా, అయిపోయింది బీరకాయ కూర, బీరకాయ చిక్కుడుకాయ కూర. కొంచెం కొత్తిమీర చల్లుకుంటాము. కొంచెం ఆల్రెడీ కూరలో వేసాను కొంచెం. చూసారా, సరే చాలా బాగుంది కదా బీరకాయ కూర, బీరకాయ చిక్కుడుకాయ తాటా చేప. చాలా టేస్ట్ ఉంటుంది, చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ఇలా చేసుకొని తిని టేస్ట్ చూసి కామెంట్ చేయాలని ఉంటున్నాను. చూడండి, నేను తేడా చెప్పాను కదా చేపలు, ఆ చేపలు ఇలా విరిగిపోతాయి అన్నమాట. అవి తెల్లగా ఉండేటి ఇట్టే ఉంటాయి ముక్కల్లాగా. చూసారు కదా, ఇప్పుడైనా మీకు అర్థమై ఉంటుంది చేపల గురించి. చూడండి, మా అమ్మ వాళ్ళ చెప్పేది అలా కలర్ ఉండే చేపలు ఎప్పుడు తీసుకోవద్దు, తెల్లగా ఉండేది తీసుకోమని. అందుకని నేను కూడా చెప్తున్నాను, అంతేగాని నాకు తెలియదండి. చూసారా, చాలా బాగుంది. టేస్ట్ కూడా ఇందాక ఉప్పు చూసి అంతా సరిపోయింది, చాలా బాగుంది. వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఉంటాను. చూడండి ఎంత బాగుందో, మంచి స్మెల్ వస్తుంది, చాలా బాగుంది. ఇంకొకసారి కూడా చూద్దాము. అబ్బా, వేడి వేడి అన్నంలో వేసుకొని కానీ తింటే అసలు చెప్పనవసరం లేదు. తప్పకుండా మీరు కూడా ఇలా చేసుకొని తిని కామెంట్ చేయాలని కోరుకుంటున్నాను. మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి నాకు. ఉంటానండి. మంచి స్మెల్, మంచి కలరు,
కలర్కి తగ్గట్టు వేసుకున్నాను అన్నీను. చాలా బాగుంది, చూస్తున్నారు కదా. చూడండి, ఉంటానండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.